హాయ్! ఈరోజు మనము ప్రయారిటీ ఎన్కోడర్ గురించి చూడబోతున్నాం. ప్రయారిటీ ఎన్కోడర్ ముందుగా ప్రయారిటీ ఎన్కోడర్ అంటే మనం ఏందో తెలుసుకుందాం. ప్రయారిటీ ఎన్కోడర్లో మనము ప్రయారిటీని బేస్ చేసుకొని మనం అవుట్పుట్ని డిసైడ్ చేస్తాం. ముందుగా మనకు నేను 8:3 ప్రయారిటీ ఎన్కోడర్ గురించి ఈరోజు నేను ప్రోగ్రామ్ చెప్తాను. ఇంకా ప్రోగ్రాము ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అది కూడా చెప్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, మనము 8-బిట్ వాల్యూస్ తీసుకున్నాము. ఏవో కొన్ని 8-బిట్ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ మన ముందు. 1 అనేది ఫస్ట్ 8th పొజిషన్లో, తర్వాత 7th పొజిషన్లో, తర్వాత 6th పొజిషన్లో అలా నేను పెట్టాను వన్స్ అనేది. ఇప్పుడు మనము ఇవన్నీ పొజిషన్స్ 0 పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు 7th పొజిషన్ వరకు వస్తుంది. 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడైనా ప్రోగ్రామ్ అనేది రాసేటప్పుడు 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ముందుగా మనకు 1 అనేది 7th పొజిషన్లో ఉంది కాబట్టి మన అవుట్పుట్ అనేది 7 అని మనకు అవుట్పుట్ రావాలి. లాస్ట్ ఎంఎస్బి బిట్ అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ ఎంఎస్బి బిట్లో 1 ఎక్కడైతే ఉంటుందో ఎంఎస్బిలో లాస్ట్లో ఎక్కడైతే 1 ఉంటుందో ఆ బిట్ మనకు ఆ బిట్ పొజిషన్ ఒకటి అవుట్పుట్లో మనకు రావాలి, అవుట్పుట్ అనేది రావాలి. సో ఇక్కడ మనకు 6th పొజిషన్లో అవుట్పుట్ ఉంది కాబట్టి 6th అని, అలానే 5th అని, అలానే దీనిలో 4 అని అవుట్పుట్, దాని కింద 3rd అని, 2nd అని, 1st అని, 0th పొజిషన్లో ఫస్ట్ 1 అనేది ఉంది అని మనము రిప్రజెంట్ చేయాలి. ఇలా మనకు అవుట్పుట్ అనేది ఇలా రావాలి. ఇది ఈరోజు ఒక ప్రాజెక్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో ప్రయారిటీ ఎన్కోడర్ అనేది చూడబోతున్నాం. బై యూజింగ్ ఇఫ్ అండ్ ఎల్స్ ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకొని మనము ఈ ప్రోగ్రామ్ అనేది రాస్తాం. ఈ టాస్క్ అనేది ఈరోజు కంప్లీట్ చేస్తాం. ముందుగా చూసుకోండి, ఎంఎస్బి బిట్ అనేది ఎప్పుడైతే ఉంటుందో ఫస్ట్ హై ఉంటుందో అప్పుడే మనకు అవుట్పుట్ అనేది రావాలి. అంటే ఎంఎస్బి నుంచి మనం ఎల్ఎస్బి దాకా రావాలి. అందుకే నేను కూడా అలానే రాసుకున్నాను. సో నేను ముందుగానే కోడ్ రాసేసాను. కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కోడ్ని. ఇప్పుడు మీరు చూడొచ్చు, ప్రోగ్రామ్ని ప్లస్ డయాగ్రామ్ని రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇప్పుడు సైమల్టేనియస్గా. మనకు ఒక 8-బిట్ వాల్యూ ఇన్పుట్ అనేది కావాలి. అందుకే నేను ఇక్కడ 7 down to 0 అనేది 8-బిట్ వాల్యూ ఇన్పుట్ అనేది డిక్లేర్ చేసుకున్నాను. తర్వాత మనకు 3-బిట్ అవుట్పుట్ రావాలి కాబట్టి మనము 2 down to 0 అనేది తీసుకున్నాం. ఒక వెక్టర్ తీసుకున్నాం, లాజిక్ వెక్టర్ అవుట్పుట్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ రాయాలన్నా, కేసెస్ కండిషన్ రాయాలన్నా మనం ముందుగా ప్రాసెస్ డిక్లేర్ చేస్తాం కాబట్టి ప్రాసెస్ లోపల ఇన్పుట్స్ అనేవి డిక్లేర్ చేస్తాం. అందుకే ప్రాసెస్ అనేది రాసుకున్నాం. తర్వాత బిగిన్ చేస్తాం. దాంట్లో ముందుగా మనది డేటా ఆఫ్ 7th అంటే 7th బిట్ పొజిషన్ అంటే 8th పొజిషన్లో నేను సి ప్రోగ్రామ్ అంటే విహెచ్డిఎల్ ప్రోగ్రాంలో చెప్పాలంటే 7th పొజిషన్, 0 నుంచి 7th పొజిషన్. 7th పొజిషన్లో మనకు ఒకవేళ 1 ఉంటే మన అవుట్పుట్ అనేది 111 రావాలని నేను అలా డిసైడ్ చేశాను అనమాట. అక్కడ ప్రోగ్రామ్ అనేది అలా ఇంప్లిమెంట్ చేశాను. నెక్స్ట్ ఎల్స్ అలా లేకపోతే 6th పొజిషన్ని మనం చెక్ చేస్తాం. 6th పొజిషన్లో ఒకవేళ 1 ఉంటే మనం 6th అనేది అవుట్పుట్ అని కండిషన్లో చెప్తున్నాం. 7th పొజిషన్లో ఫస్ట్ చెక్ చేసుకుంటాం. 7th పొజిషన్లో ఒకవేళ 1 ఉంటే మనం అవుట్పుట్ అని డిసైడ్ చేసుకుంటాం. లేకపోతే 6th పొజిషన్ ఎల్స్ ఇఫ్ ఒకవేళ అది ఉంటే కనుక మనకు ఆ ఇఫ్ కండిషన్ నుంచి బయటికి వచ్చేసి మనకు ప్రోగ్రామ్ అనేది అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ అలా కాకపోతే మనం ప్రతి ఒక్క ఎల్స్ కండిషన్ని చెక్ చేసుకొని ఏదైతే కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆ కండిషన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ కండిషన్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేసి అది బయటికి అనేది వచ్చేస్తుంది. అవుట్పుట్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇంకా మిగతా కండిషన్స్ లోపలికి వెళ్ళదు. ఇలా మనము ప్రోగ్రామ్ అనేది రాసామన్నమాట. ఇలా ప్రయారిటీ ఎన్కోడర్ ప్రోగ్రామ్ అనేది మనము రాయొచ్చు విహెచ్డిఎల్ ప్రోగ్రాంలో. దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. నేను ముందుగానే ఎగ్జిక్యూట్ చేసుకున్నాను. అందుకే నేను ముందుగానే ఎగ్జిక్యూట్ చేశాను కాబట్టి మీకు ఎగ్జిక్యూషన్ టైం పడదు ఎక్కువ. ఇంకా ఈ కోడ్ మీకు కావాలనుకుంటే విహెచ్డిఎల్ బ్లాక్స్పాట్లో వెళ్తే vhdltutorials.blogspot.in పోతే మీకు ఈ కోడ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా క్లియర్గా నేను పెట్టేశాను. ఇది వచ్చేసి అవుట్పుట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. నేను ముందుగానే చేశాను కాబట్టి చూడొచ్చు మీరు.
మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు VHDL ట్యూటోరియల్స్ బాగా నేను ముందుగానే పెట్టాను అక్కడ. ఇంకా మీరు చూడండి ఫస్ట్ 7th బిట్లో ఉన్నప్పుడు 7 వచ్చింది, ఫస్ట్ బిట్ వచ్చినప్పుడు 00 అని వచ్చింది. మనం ఎలా అయితే అనుకున్నామో అలానే మనకు ఆ పొజిషన్ వాల్యూ మనకు అవుట్పుట్లో వచ్చేసాయి. ఎలా అయితే అనుకున్నామో అలానే వచ్చేసాయి మనకు అవుట్పుట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా అడగాలనుకుంటే మీరు నన్ను కమెంట్ చేసి లేకుంటే ఫేస్బుక్లో మెసేజ్ చేసి అయినా అడగచ్చు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంకా మీరు నేర్చుకోగలుగుతారు మన సబ్స్క్రైబ్ చేసుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.